హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్. టుడే రెసిపీ దోసకాయ పప్పు. సాధారణంగా అందరూ దోసకాయ పప్పు చేస్తారు. ఫ్రెండ్స్, నేను చేసే విధానం తయారు చేసి చూడండి. టేస్టీ మీ ఇంట్లోనే. ఫ్రెండ్స్, ఫాలో మీ. ఎల్లో దోసకాయ, కందిపప్పు, శనగపప్పు, బటర్, పెసరపప్పు, అల్లం, వెల్లుల్లి, ఆవాలు, చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, పసుపు, సాల్ట్, టమాటీ ముక్కలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్ ఉంచి 1 స్పూన్ ఆయిల్, 1 కప్పు కందిపప్పు, 1/2 కప్ శనగపప్పు, 1/2 కప్ పెసరపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసి, పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్ క్యాప్ బిగించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని దోసకాయ మనం ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ గింజలన్నీ తీసివేయాలి. తీసి ఇలా ప్లెయిన్గా వచ్చింది చూసారా, దీన్ని మనం చాకుతోని నిలువుగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 1 స్పూను, నెయ్యి 1 స్పూను, వెల్లుల్లి 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, ఎండుమిర్చి 2 కట్ చేసుకు వేసుకోవాలి. పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసి పసుపు 1 స్పూను, అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలు, టమాటీ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసి సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని కారం కూడా 1 స్పూన్ వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. చింతపండు రసం వేసుకోవాలి. పైన లిడ్ పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోయింది చూసారా దోసకాయ. ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ కొంచెం వేసుకోవాలి. వేసుకొని పప్పు కూడా మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ పప్పుని ఆ దోసకాయ ఉడికిన దీంట్లోనే వేసుకోవాలి. వేసుకున్నాక పప్పు ఆ దోసకాయ మిశ్రమం 2 కలిసేటట్టుగా బాయిల్ చేసుకొని కలుపుకోవాలండి. దగ్గరగా అవ్వాలి. బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుంటే దీని టేస్టే వేరు. టేస్టీ మీ ఇంట్లోనే దోసకాయ పప్పు రెడీ. ఫ్రెండ్స్, ఉప్పావకాయ గ్రేవీతో గార్నిష్ చేసుకొని తింటే ఉంటుందండి. ఫ్రెండ్స్, చూస్తే నోరూరుతుందా? మరింతకు లేటు ఇంట్లో వెంటనే ట్రై చేయండి. ఎలాగో నా కామెంట్స్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్క బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎవరికైనా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.